ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్ కేబిహెచ్పి సోమాజిగూడ సుచిత్ర హన్మకొండ కొత్తపేట్ చందనగర్ ఖమ్మం. నమస్కారం. కార్తీక పురాణం 4వ రోజు పారాయణలోకి వచ్చాం. 4వ రోజు నాగుల చవితి. ఈ రోజున పుట్ట వద్దకు వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి, లేదా ఆలయంలో పూజలు జరిపించుకోవటం మంచిది. వంకాయ ఉసిరికాయ తినకూడదట. పెసరపప్పులు నువ్వులు లాంటివి దానం చేస్తే మంచిది. అవకాశాన్ని బట్టి ఒకవేళ పుట్టకి వెళ్ళలేని వాళ్ళు, వెళ్ళే అలవాటు లేని వాళ్ళు మనం ఇంట్లో కూడా కలుగును ఏర్పరచుకుని నాగారాధన చేసుకోవచ్చు. నాగుల చవితి కాబట్టి ఈ రోజున తరిగిన కూరలు తినరండి. సాధారణంగా రోజంతా ఉపవాసం కూడా చేయవచ్చు. ప్రసాదంతో ఉపవాసం చేస్తాము, లేదా పగలు భోజనం చేసి సాయంకాలం చీకటి పడ్డాక ఉపవాసం చేయొచ్చు. ఏకభుక్తం చేసినా కూడా పనికొస్తుంది. నక్తాలు ఉండేవాళ్ళు ఎలాగో వాళ్ళ పద్ధతి ప్రకారం చేస్తారు. ఈ 4వ రోజు అధ్యాయంలో ఏం చెప్తున్నారంటే దీపారాధన మహాత్మ్యాన్ని తెలియజేస్తున్నారు. వశిష్ఠ మహర్షి జనక రాజర్షికి ఇలా చెప్పారు: మిథిలా నగరాధీశ, పరిపూర్ణమైన పుణ్యాన్ని ప్రసాదించే దీపారాధన వైభవాన్ని వివరిస్తాను, శ్రద్ధగా వినమన్నారు. దీపారాధన ఏ విధంగా, ఎక్కడ, ఎప్పుడు, ఏ ఏ ఆశయాలతో, ఏ ఏ కోరికలు తీరాలని చేయాలో సవిస్తరంగా చెప్పారు. రాజర్షి కార్తీక మాసంలో గోపుర ద్వారం దగ్గర కానీ, శివలింగం ముందు కానీ, నదీ తీరంలో కానీ దీపాన్ని వెలిగించాలి. ఆవునేతితో కానీ, నువ్వుల నూనెతో కానీ, విప్ప నూనెతో కానీ, ఆఖరికి ఆముదంతో అయినా సరే, అంటే ఇవేవీ లభించకపోతే, పై మూడు లభించని పక్షంలో ఆముద దీపం కూడా పనికొస్తుందన్నమాట, వెలిగించవచ్చు. పుణ్యం కోసమో, ప్రసిద్ధి కోసమో, గొప్ప కోసమో, కోరికలు తీరటం కోసమో, దేనికైనా సరే తెలిసి కానీ తెలియక కానీ దీపాన్ని వెలిగించాలి. ఏ విధంగా వెలిగించినా వెలిగించిన వాడికి దీపారాధన చేసిన ఫలితం లభిస్తుంది. దీపాన్ని పైకి ఎగదోసి వెలిగించినా, దీపాన్ని సంరక్షించినా, వెలుగుతున్న దీపంలో మరికొంత ఆజ్యాన్ని జోడించినా కూడా దీపారాధన చేసిన ఫలితమే కలుగుతుంది. ముక్తి లభిస్తుంది, కోరికలు సిద్ధిస్తాయి. మహారాజా, పూర్వం పాంచాల రాజ్యాధిపతికి సమస్త భోగభాగ్యాలు ఉన్నాయి కానీ సంతానం లేదు. ఆ కొరతతో రాజదంపతులు ఎంతగానో కుంగిపోయారు. ఉత్తరాధికారి లేకపోవటం వల్ల రాజ్యంలో ప్రజలు కూడా చాలా దిగులుగా ఉండేవాళ్ళు, భవిష్యత్ మహారాజు లేడని. అయితే రాజుగారికి తన పితృపైతామహులు ఎవరికీ కూడా, పితృదేవతలకి అర్ఘ్యం పాద్యం ఇచ్చేవాళ్ళు, సంవత్సరానికి ఒక్కసారైనా వాళ్ళ కోసం తర్పణాలు వదిలేవాళ్ళు ఎవ్వరూ ఉండరని, ఆయనకు అన్నదమ్ములు కూడా లేకపోవటం వల్ల తీవ్ర దుఃఖంలో ఉండేవాడట. ఎంతో వేదనతోటి ఆలోచించుకుని ఈయన రాజుగారు గోదావరి నది ఒడ్డున తపస్సు చేయటం మొదలుపెట్టాడట సంతానం కోసం. ఎన్నో దాన ధర్మాలు చేశాడు కానీ ఫలితం లభించలేదని స్నానం, ఇప్పుడు చెప్తారు కదా, జపతపాదులు, దాన ధర్మాదులు. రాజులు మొదట చేయగలిగినవేంటి? సంపద ఉన్నవాడు దాన ధర్మాదులు చేస్తారు, అది వల్ల కాకపోతే జపంలోకి దిగుతారు. అందుకని ఈయన తపస్సు చేయడానికి వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా మహారాజు అక్కడ తపస్సు చేస్తున్న కాలంలో పిప్పలాద మహర్షి అక్కడికి వచ్చాడట. రాజు యొక్క మనస్సు తెలుసుకుని ఆయన ఎందుకు తపస్సు చేస్తున్నాడో అర్థం చేసుకుని, మహారాజా, ఈ కార్తీకంలో జపతపం కంటే, అంటే జపానికంటే కూడా నిత్యం చేసే దీపారాధన వల్ల నీ కోరిక సిద్ధిస్తుంది. కాబట్టి ముందు ఇంటికి వెళ్ళిపో. గోదావరి నదీ తీరంలో ఉన్నా కూడా నువ్వు చేయొచ్చు, దేవాలయంలో అయినా చేయొచ్చు. నీ వెసులుబాటును బట్టి నిత్యము కార్తీకంలో దీపారాధన చేస్తే నీకు సత్సంతానం లభిస్తుందని చెప్పారు. దాంతో రాజు తపస్సు మాని రాజధానికి చేరుకున్నాడు. శివప్రీతి కోసం అనేక పూజలు పునస్కారాలు చేసి ప్రతిరోజు దీపారాధన చేశాడు. తను చేయటమే కాకుండా నగరంలో అందరికీ కూడా ఈ రోజుల్లో కార్తీక మాసంలో శివారాధనకి, శివప్రీత్యర్థము దీపారాధన చేయమని చాటింపు కూడా వేయించాడట. అయితే కొంతకాలం అయిన తర్వాత ఈ కార్తీక మాసం గడిచాక మహారాజుని భగవంతుడు అనుగ్రహించాడు. మహారాణి గర్భం ధరించింది. 9 నెలలు నిండాక పండంటి పుత్రునికి జన్మనిచ్చింది. రాజదంపతులు, నగర ప్రజలు అందరూ ఎంతో సంతోషించారు. రాజ్యమంతా ప్రతి ఒక్కరిని కార్తీక వ్రతం ఆచరించమని హెచ్చరికలు జారీ చేశాడు కూడా. కార్తీక వ్రతం వల్లే రాజుకు సంతానం కలిగింది కాబట్టి ప్రజలందరూ కార్తీక వ్రతం ఆచరించండి, ధనధాన్యాదులు పుత్రపౌత్రాభివృద్ధిగా ఉంటాయని చెప్పి చాటింపు కూడా వేయించారు. తర్వాత తన కుమారుడికి శత్రుజిత్తు అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశారు. అయితే లేక కలిగిన సంతానం అవ్వటం వల్ల విపరీతమైన గారాబం జరిగింది. కింద దింపకుండా పెంచారు పిల్లవాడిని. అయితే ఇతనికి ఎలా అయిందంటే, ఈ గారాబం వల్ల అబ్బాయి విద్యాభ్యాసం కంటే, దాన ధర్మాదులు జపతపాదుల కంటే, ఈ మన ఏమంటారు రకరకాల వ్యసనాలకి అలవాటు పడ్డాడు, దుర్వ్యసనాలకి లొంగిపోయాడు. గారాబం వల్ల, ప్రేమ వల్ల పిల్లవాడు వ్యసనపరుడు అవుతున్నాడని, చేయవలసిన విధి విధానాదులు ఏవి ఆచరించడం లేదని, స్నాన సంధ్యాదులు సరిగ్గా చేయటం లేదని తెలిసినా కూడా
అబ్బాయిని పెద్దగా మందలించుకోలేక కుర్రవాడిని వదిలేశారు. క్రమంగా దుర్వ్యసన పరత్వం వచ్చేసింది. ఈ వ్యసనపరుడై తిరుగుతున్నటువంటి రాజకుమారుని చూసి ప్రజలందరూ అసహించుకునేవారట. పైగా అతను స్త్రీల వెనకాల తిరగటంతో ఆడవాళ్ళు అతను కంటపడ్డానికి కూడా భయపడేవారు. వివాహం కాలేదు, కుర్రవాడుగానే ఉన్నాడు ఇంకా. అయితే ఏమైందట, ఒకనాడు ఓ నగరంలో అతనున్న నగరంలోనే ఒక అందమైన బ్రాహ్మణ స్త్రీ ఉండేది. అయితే శత్రుజిత్తు ఆమెను చూసి మోహపరవశుడై ఆమెని తనతో పాటు ఉండమని అడిగాడట. ఆమె కూడా అందచందాల బ్రాహ్మణ స్త్రీ కూడా ఇతనికి ఒప్పుకుని అప్పుడప్పుడు అతన్ని కలుసుకుంటూ ఉండేది. రాజకుమారుడు అవటం వల్ల సంపద రావటం అని కావచ్చు, అవతల వాళ్ళకి మోహం కలిగిందంటే తన మీద తనకి గౌరవమో గొప్ప కలుగుతుంది కదా, దాన్ని సాటిస్ఫై చేయడానికి ఇలాంటి పనులే చేస్తారు. క్రమంగా ఏమైంది, ఈ వ్యవహారం బట్టబయలై అందరికీ తెలిసిపోయింది. అయితే ఆమె భర్త కూడా తెలుసుకున్నాడు. ఈ భర్త ఏం చేశాడట, గమనించి వీళ్ళని ఎలాగైనా చంపేద్దాం అనుకున్నాడు. సమయం ఎప్పుడు దొరుకుతుందా అని చూస్తున్నాడు. అయితే కొంతకాలం గడిచిన తర్వాత ఆ కార్తీక మాసంలో సోమవారము కార్తీక పౌర్ణమి కూడా ఒకే రోజు వచ్చినాయి. ఈ సంవత్సరం కూడా అలా వచ్చింది. పౌర్ణమి సోమవారం నాడు వచ్చింది. ఈ రాజకుమారుడు బ్రాహ్మణ స్త్రీకి కబురు చేశాడు. శివాలయంలో ఒక ఊరి చివర ఒక పురాతన శివాలయం ఉంది, కొంచెం శిథిలంగా ఉంది, అక్కడికి ఎవరు రారు, అక్కడికి రా, ఊరంతా ఎందుకంటే దీపాలతోటి సందడిగా ఉంది, అన్ని చోట్ల దీపారాధనలు హడావిడిగా ఉంది. ఇప్పుడు కార్తీక పౌర్ణమి అనేసరికల్లా నగరం అంతా కార్తీక మాసోత్సవం చేసుకుంటున్నారు కదా, అందుకని నిర్జనంగా ఉండేటువంటి పురాతన శిథిలాలయాల్లోకి రమ్మని కబురు చేశాడు. అయితే ప్రియుడైన రాకుమారిని కలుసుకోవడానికి బ్రాహ్మణి కూడా బయలుదేరింది. అది గమనించినటువంటి భర్త పూజా విధులను వదిలిపెట్టుకుని సమయం దొరికిందని ఆమె వెనకాల బయలుదేరాడట. అయితే పాడుపడిన శివాలయం కావటం వల్ల కొంత శిథిలాలయం కదా, కన్ను పొడుచుకున్నా కనిపించినంత చీకటిగా ఉంది. లోపలికి ఇద్దరు, రాజకుమారుడు బ్రాహ్మణి వాకిట్లో కలుసుకుని దేవాలయం లోపలికి వెళ్ళారు. చీకటిగా ఉంది, దీపం ఉంటే బాగుంటుంది, అస్సలు కనువేలకు కూడా లేదనేసరికల్లా సరే ఈవిడ ఏం చేసిందట, బ్రాహ్మణ స్త్రీ తన చీర కొంగు చింపి, అది కాటన్ చీర అయ్యి ఉంటుంది, దాన్ని చక్కగా నేత చీర అవ్వటం వల్ల దాన్ని బాగా నలిపి ఒత్తిలాగా చేసింది. రాజకుమారుడు కొంచెం అవతలకి ఎక్కడికో వెళ్ళి ఆముదాన్ని తీసుకొచ్చాడట. ఈ దేవాలయం లోపల పురాతన ఆలయం అయినప్పటికీ అదే శిథిలంగా ఉన్నా కూడా లోపల శివస్వరూపం లింగస్వరూపము ఉంది, చుట్టుపక్కల ఏవో పాత ప్రమిదలు దీపారాధన కుందులు ఉన్నాయి. వీళ్ళిద్దరూ తడువుకుంటూ లోపలికి వెళ్ళి ఆ దీపారాధన కుందులో 2 కుందులు ఇట్లా వేళ్లాడుతుండవి కూడా ఉన్నాయట. ఆ నూనె పోసి ఈ ఆముదాన్ని పోసి ఈ అమ్మాయి ఒత్తేసి బాగా నలిపి ప్రయత్నం చేసి వెలిగించేసి అది లోపల మండపంలో ఇద్దరు కబుర్లు చెప్పుకుంటున్నారట. అయితే అది చూసినటువంటి భర్త, ఈ అమ్మాయి భర్త వెలుగులో వీళ్ళిద్దరూ కనపడ్డారు అతనికి క్లియర్గా. చీకట్లో తడుకునే పరిస్థితి లేదు, స్పష్టంగా కనపడుతుంటే తను వెంట తెంచుకున్న కత్తితోటి ముందు అమ్మాయిని తర్వాత రాజకుమారుని సంహరించి అదే కత్తితోటి పొడుచుకుని మరణించాడట. మరణించేసరికల్లా ఇంతలో ఏమైంది, ఒకేసారి ఇట్లా జరిగేసరికల్లా ఈ దేవాలయం చుట్టూ అంతా మిరుమిట్లు కొలుపుతూ పెద్ద కాంతి వచ్చేసిందట. ఈ కాంతిలో కైలాసం నుంచి శివదూతలు, యమలోకం నుంచి యమదూతలు కూడా తీసుకెళ్ళటానికి వచ్చారు. శివదూతలు రావటం వల్ల అత్యంత కాంతివంతంగా అయిపోయింది, ప్రకాశవంతంగా అయింది వాతావరణం అంతా. యమదూతలు ఆశ్చర్యపోయారు, ఏమిటి ఇంత వెలుగు వస్తుంది, మనం వస్తే చీకట్లో వచ్చి చీకట్లోనే వెళ్ళిపోతాము, ఇంత వెలుగెందుకు వస్తోందని చూస్తే శివదూతలు కూడా కనపడ్డారు. అయితే ఈ శివదూతలు రాజకుమారుని బ్రాహ్మణ స్త్రీని ఇద్దరిని రథం ఎక్కించుకుని తమ వెంట కైలాసానికి తీసుకోబోతున్నారట. బ్రాహ్మణ ఇల్లాలనేమో ఆయన భర్తని చీకట్లో వచ్చిన యమభట్లకి వెలుగు కూడా కనపడింది, ఆ వెలుగులోనే ఈ బ్రాహ్మణుని తీసుకెళ్తుంటే అప్పుడు విప్రుడు అడిగాడనమాట ఆ బ్రాహ్మణ యమదూతల్ని, అయ్యా సదాచార సంపన్నుని నన్నేమో నరకానికి తీసుకెళ్తున్నారు, నేను ఎప్పుడూ ఏ తప్పు చేయలేదు, వీళ్ళిద్దరూ దుష్ప్రవర్తన కలిగిన వాళ్ళు, వీళ్ళనేమో వాళ్ళు శివభటులు తీసుకెళ్ళటం ఏమిటి, వాళ్ళు కైలాసానికి తీసుకెళ్తున్నారు, శివదూతలు వచ్చారంటే కైలాసానికే వాళ్ళు ఎలా కనిపిస్తారు, శివదూతలు శివకింకరులు ప్రత్యేకమైన స్వరూపాలతోటి పెద్ద పెద్ద విభూతి పుండ్రాలతోటి అద్భుతంగా కనిపిస్తున్నారు. వాళ్ళు ఉన్నంత మేర సామ్రాణి అగరత్తుల వాసనలు వస్తున్నాయన్నమాట. విభూతిలో రకరకాల సుగంధ ద్రవ్యాలు కలుస్తాయి కదా, అట్లా మంచి సుగంధాలు వస్తున్నాయి వాళ్ళలోంచి. వాళ్ళతో వెళ్ళిపోతున్నారు వీళ్ళని అర్థమైంది అతనికి. అయ్యా ఇదేమిటి, వాళ్ళని అట్లా తీసుకెళ్తున్నారు, నన్ను ఇట్లా తీసుకెళ్తున్నారు, మీకేమైనా బాగుందా అని ప్రశ్నించాడు. పైగా ఏమిటిది, చెడ్డవాళ్ళని గౌరవించడం, మంచి వాళ్ళకేమో భరించరాని శిక్షలు పడ్డం ఏమిటి అని అడిగేసరికల్లా అప్పుడు శివదూతలు చెప్పారట, ఇప్పుడు నువ్వు మాట్లాడేది సరికాదు, నువ్వు ఇంటి దగ్గర దీపారాధన మానేసి పరిగెత్తుకుంటూ వచ్చావు,
కార్తీక పౌర్ణిమ సోమవారం నాడు శివాలయంలో దీపం వెలిగించడం వల్ల వీళ్ళు చేసిన పాపాలన్నీ నశించిపోయినాయి. పుణ్యలోకాలకు వెళ్ళే అర్హతను వీళ్ళు దీపారాధనతో సంపాదించుకున్నారు. పైగా నువ్వు ఎంతటి పవిత్రుడు అయినప్పటికీ దీపారాధన చేసినటువంటి వీళ్ళిద్దరిని వధించడం వల్ల నువ్వు పాపం మూట కట్టుకున్నావు. వాళ్ళేమో దీపం పెట్టి పుణ్యం సంపాదించుకున్నారు, నువ్వేమో వాళ్ళని చంపి పాపం మూట కట్టుకున్నావు. అందుకని నీకు యమలోకం లభిస్తోంది నాయనా అని సమాధానం చెప్పారు. చెప్పేసరికల్లా ఈ శివదూతలు చెప్పిన మాటలు విన్నటువంటి రాకుమారుడు పరమ దుఃఖంతో ఇట్లా మాట్లాడాడు. ఎప్పుడైతే అతనికి మరణం సంభవించిందో అతనికి జ్ఞానం కలిగింది. తను చేయవలసింది కాదు, తను దుష్ప్రవర్తన కలిగి ఉన్నాడు, తన వల్ల ఈ బ్రాహ్మణుడికి ఇలాంటి నరక బాధ వచ్చింది అని అర్థమైంది. ఇప్పుడు తనని చంపడం ఎందుకు జరిగింది? బ్రాహ్మణితోటి తను దుర్వ్యవసాయం చేయటం వల్లే బ్రాహ్మడు తనని చంపాడు. లేకపోతే అతని దారిని అతను పూజ చేసుకునేవాడు. ఇప్పుడు తనని చంపటం వల్లే బ్రాహ్మడికి నరకం వచ్చిందని అమిత దుఃఖంతో ఇలా చెప్పాడట. అయ్యా, మీరు చెప్పిన మాటలు మేము కాదనగలిగిన వాళ్ళం కాదు, అంత శక్తి లేదు. మేము ముగ్గురం ఒకే సమయంలో శివ సాన్నిధ్యంలో మరణించాం కదా. కార్తీక మాస దీపారాధన వల్ల మాలో ఈ విధమైన భేదం కలిగింది. మా ఇద్దరికి శివ సాయుధ్యం లభించింది, ఇతనికి నరకం లభించింది. దీపారాధన చేయటానికి అవసరమైన నూనెను తెచ్చి శివ సన్నిధిలో దీపం వెలిగించిన నాకు దానివల్ల లభించే పుణ్యంలో కొంత భాగం ఈ బ్రాహ్మణుడికి నేను ధారపోస్తాను. ఎందుకంటే నా వల్లే అతను ఇలా కత్తి పట్టుకుని ఇలాంటి హింసకి పూనుకున్నాడు. అందులో నాకు భాగం ఉంది కాబట్టి నాకు లభించినటువంటి పుణ్యంలో సగభాగాన్ని ఈ బ్రాహ్మణుడికి ధారపోస్తాను. మా ముగ్గురిని శివ సన్నిధికి తీసుకుపోమని చెప్పి తన ఫలితంలో కొంత భాగాన్ని ఆ శివభటులు యమభటుల సాన్నిధ్యంలోనే ధారపోసేశాడు యువరాజు. దాంతో రాజకుమారుడు చేసిన ఆ మంచి పనితోటి వాళ్ళ ముగ్గురు శివదూతలతో కలిసి కైలాసానికి వెళ్ళి మోక్ష సిద్ధిని పొందారు. వీళ్ళు మరణించిన తర్వాత భార్యాభర్తలుగాను ప్రేయసీ ప్రేమికులుగానే ఎవ్వరూ ఉండరు. అవన్నీ శరీరాలతో చేసిన క్రియలు. పాంచభౌతికమైన దేహంతో చేసిన ఏ క్రియలు ఆత్మకి అంటవు. అది కూడా పరిశుద్ధమైన ఆత్మ అయితే అసలు అంటవు. వీళ్ళు ముగ్గురు కలిసి కైలాసం నుంచి వచ్చినటువంటి విమానంలో ఎక్కి మోక్షాన్ని పొందారు. తనని చంపిన వాడిని కూడా రక్షించాలన్న రాజకుమారుని మాట వలన క్షమాగుణంతో దేన్నైనా సాధించవచ్చునని తెలుసుకుని క్షమాగుణాన్ని అలవాటు చేసుకోవాలని గ్రహించాలి. ఇందులో బ్రాహ్మణుడికి క్షమాగుణం లేదు, అతను సంహరించాడు. కానీ సంహరింపబడిన రాకుమారుడు తన వల్లే బ్రాహ్మణుడు ఈ పనికి తెగబడ్డాడని గ్రహించుకుని తన వల్ల అతనికి నరకం రాకూడదని తనకు లభించిన మహాద్భుత ఫలితం నుంచి కొంత భాగాన్ని బ్రాహ్మణుడికి దానం చేశాడు. ఇట్లా మరణాసన్న సమయంలో దీపారాధన చేస్తే గనక ఆ రోజున అంటే అప్పటిదాకా ఆ జీవుడు చేసినటువంటి సమస్తమైన పాపాలు హరింపబడతాయని కార్తీక పురాణం తెలియజేస్తోంది.